మాట్లాడేస్తా ఫాస్ట్గా చిరు సార్ అన్నారు కదా. థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం. ఇంక మాట్లాడినవ్వండి, ఫాస్ట్గా మాట్లాడేస్తాను, ఫాస్ట్ మాట్లాడతా. థ్యాంక్ యూ చాలా సార్. ఏమండి నాకు చిరు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ప్లీజ్ మాట్లాడతాను, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం కన్నా ఎక్కువ మాట్లాడండి, ఒక్క నిమిషమే. సార్ సార్ నేను మా ఊర్లో ఉండి పిఠాపురం నుండి మీకు లెటర్లు వేసేవాడిని. మీకు ఎప్పటికన్నా ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారేమో అని మీరు మీ ఇంటికి లెటర్లు వేసేవాడిని సార్, మీ అడ్రస్ ఇంటికి. నేను ఒకసారి చెప్పా, నా లెటర్లు దగ్గర రాలేదు కానీ నా ఫస్ట్ కథ మీ ఇంటికి వచ్చింది, నా సెకండ్ కథ పెద్దది కూడా మీ ఇంటికి వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఒక మనిషి సంకల్పం ఉంటే ఎంతవరకు వస్తుంది అన్నది చెప్పడానికి ట్రై చేసిన కథే పెద్ది సార్. అలాంటి పెద్ది కథతో నేను చరణ్ గారు అందరం మీ ముందుకు వచ్చామండి. నేను అంతా కన్ఫ్యూజ్ అయిపోయాను, కానీ ఇంక మాట్లాడాల్సింది ఏదో మాట్లాడేస్తాను అంతే. నేను మొదటి రోజు చరణ్ సార్ దగ్గరికి కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను ఒకటే ఫీల్ అయ్యా, ఈ పెద్ద క్యారెక్టర్ని అందరూ ఇంటికి తీసుకెళ్ళాలి, ఇంటికి తీసుకెళ్తే అంతకన్నా అదృష్టం నాకేముండదని చరణ్ సార్ పర్ఫార్మెన్స్తో ఆ కథని అందరినీ ఇంటికి తీసుకెళ్ళేలా చేశారు చరణ్ సార్. థ్యాంక్ యూ చరణ్ సార్. అంటే ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం చేసేయడం చాలా ఈజీ అండి. ఒక స్టార్ హీరో అంటే ఒక స్టార్ హీరో కాదు, స్టార్ హీరో నటుడు ఈయన. ఒక స్టార్ హీరోతో కలిపిన ఒక యాక్టింగ్ ఉండడం అంటే మామూలు విషయం కాదు. అది నేను పెద్దిలోని మీకు సెకండ్ హాఫ్ అంతా కూడా చరణ్ సార్ యాక్టింగ్ తప్ప ఏమీ కనిపించదు, పెద్ది తప్ప. అంటే ఆయన క్రమశిక్షణ, డెడికేషన్, అంటే సీన్కి వచ్చినప్పుడు ఒక స్టార్లా రాలేదు, ఒక స్టార్లా కారు దిగారేమో కానీ సెట్లోకి రాబోతులా మాత్రం పెద్దిలాగే నడుచుకుంటూ వచ్చారు. నేను పెద్ది క్యారెక్టర్ని నేను ఎంత సెట్లో సీన్ రాసేటప్పుడు ఎంతలా డైరెక్టర్గా ఊహించుకున్నానో దానికి 10 రెట్లు ఎక్కువే చేశారు తప్ప చరణ్ సారు ఎప్పుడూ కూడా అరే ఇలా చేశారంటే నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అందుకేనేమో నేను రాసుకున్న కథని మీరు ఇంటికి తీసుకెళ్లేలాగా ఆయన పర్ఫార్మెన్స్తో చేశారు. చరణ్ సార్ లైఫ్ లాంగ్ నేను ఎప్పటికీ మిమ్మల్ని మీరు ఇచ్చిన సపోర్ట్ని ఎప్పటికీ మర్చిపోలేను సార్. మీకు ఎప్పటికీ రుణపడే ఉంటాను. మీరు ఎప్పుడు ఇలా ఒరే బుచ్చి ఇలా రా అంటే పరిగెట్టుకుని వచ్చేస్తాను సార్, అంత ఇష్టం మీరంటే నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. నా టీం అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్ యూ అండి. రత్నవేలు గారికి, రెహమాన్ గారికి, అవినాష్ గారికి, నవీన్ నూలి గారికి, అందరికీ, సతీష్ గారికి, కిల్లర్ సతీష్ గారికి చాలా పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే ఎక్కడ రాజీ పడలేదు. నేను కొత్త డైరెక్టర్నైనా నేను చేస్తూ ఉంటా కూడా ఎప్పుడు వెనకం చేయలేదు, ప్రతిరోజు సెట్కి కూర్చున్నారు. ఇలాంటి సతీష్ సార్ లాంటి ప్రొడ్యూసర్ దొరకడం నాకు అదృష్టం. నేను లైఫ్లో ఎప్పటికీ మీ రుణం మర్చిపోలేను సార్ సతీష్ సార్. ఇంకా మా గురువు గారు సుకుమార్ గారు, థ్యాంక్ యూ సుక్కు సార్. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా, సుక్కు సార్ మీరు లేకపోతే నేను లేనని. సుకుమార్ గారు ఈడు డైరెక్టర్ బుచ్చిబాబు అనే దానికన్నా ఈడు సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు అనే దానికి నాకు ఎప్పుడు విలువ. థ్యాంక్ యూ సుక్కు సార్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. ఒక్క నిమిషం సార్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టప్మని పిలిచేస్తా. అందరూ వచ్చాను డైరెక్షన్ డిపార్ట్మెంట్, అందరూ ఫాస్ట్గా. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫాస్ట్గా రండి, ఎక్కడున్నారు రండి, ఫాస్ట్గా రండి. చిరు సార్ ఒక్క నిమిషం సార్, అయిపోయింది సార్. సుకుమార్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ఈ టీం లేకపోతే ఈ సినిమా ఎలా అవ్వదు. నేను చాలా టెన్షన్ పడిపోయేవాడిని, అరిసేవాడిని. ఈ టెన్షన్లో అన్నట్లోనే నన్ను అనుకుని కాపాడింది నా టీమే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ. వీళ్ళందరూ ఎప్పుడు టీం చిరు సార్ అన్నారు కాబట్టి అందరూ పేర్లు చెప్పలేకపోతున్నాను నేను. బట్ ఈ టీం అంతా చాలా కష్టపడి చేశారు. మీరు చూసే విజువల్ అంతా ఇలా రావడానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నా టీంకి. అందుకే మీరు అందరూ ఫాస్ట్గా డైరెక్టర్లు అయిపోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అనిల్ రాపూడి గారికి థ్యాంక్ యూ అండి, ఇక్కడికి వచ్చినందుకు. బ్లస్ చేయడానికి వచ్చిన సాహు గారికి, అందరికీ, రవి గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడతారని ప్రిపేర్ అయ్యా, అంతా మర్చిపోయా. ఒక మాట చెప్పాలా, నేను మొన్న ఒక థియేటర్కి వెళ్తే ఒక పెద్ద ఆయన వచ్చారు, 75 years ఉంటాయి.
ఆయన వచ్చి అన్నారు, బాబు 25 సంవత్సరాల క్రితం ఎప్పుడో మాతృదేవ భవ సినిమాకి వెళ్ళినప్పుడు ఏడ్చాను బాబు, మళ్ళీ ఇప్పుడు ఏడ్చాను అన్నాడు. చాలరా ఈ అమ్మాయి ఈ జన్మకి చాలరా అనుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇచ్చిన ఈ ఆదరాభిమానాలకి, ఈ ప్రేమకి తెలుగు ప్రేక్షకులందరికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.